హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. విద్యా కానుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం పిల్లలకి అంటే విద్యార్థులకి ఇచ్చేటటువంటి కానుక ఏంటంటే కనుక ఏదైతే యూనిఫామ్, బ్యాగులు, స్కూల్ బుక్స్, స్కూల్ షూస్, టై, బెల్ట్ ఇవన్నీ ఎలా అయితే ఇస్తున్నారో ఆ విద్యా కానుక ఈ సంవత్సరం ఇంకా అందలేదు. ఎందుకంటే స్కూల్ పునఃప్రారంభం తేదీ ఏమో ఈ నెల 12వ తారీఖు అయ్యాయి. ఆల్రెడీ 12వ తారీఖున ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉండడం వల్ల దాన్ని 13కు పోస్ట్పోన్ చేయడం జరిగింది. కానీ 13వ తారీఖు విద్యా కానుక అన్ని స్కూళ్ళకి అందుతుందంటే అనుమానమే. ఈసారి విద్యా కానుక విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే కనుక ఒక కొత్త ఆరోపణ అయితే తీసుకొస్తుంది. ఏంటంటే విద్యా కానుకలో 150 కోట్ల రూపాయలు దోపిడీ. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 150 కోట్లు విద్యా కానుకలో మాత్రం దోపిడీ చేసింది అని దాని మీద పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఒక కమిటీని అయితే వేయబోతుంది అనమాట. ఏంటంటే నా 150 కోట్లు అంటే కొనకుండానే కొన్నామని చెప్పి ఇలాగ కొన్ని గోల్మాల్ని అయితే విద్యా కానుక విషయంలో చేసింది. అంటే టెండర్లు లేకుండానే 772 కోట్లు సామాగ్రి సరఫరా బాధ్యతలు, అలాగే న్యాయ సమీక్ష నుంచి తప్పించుకునేందుకు టెండర్ల విభజన, విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా 9.31 లక్షల కిట్లు కొనుగోలు, 4 ఏళ్లుగా మాయ చేసిన వైకాపా ప్రభుత్వం, బ్యాగులు చిరిగిపోయినా చర్యలు లేవు, దీనికోసం 5% కమిషన్ దండుకున్న ఉత్తరాంధ్రలోని వైకాపా కీలక మంత్రి. కాబట్టి ఇదండి ఏంటంటే ఈ విద్యా కానుక దాంట్లో చాలా అవినీతి అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు భారీ అక్రమాలకైతే పాల్పడ్డారు విద్యా కానుకలో అనేది కనుక ఇప్పుడు ఎక్కువగా ఆరోపించినటువంటి విషయం అనమాట. ఎలా అంటే 150 కోట్లు కొలగొట్టారు. విద్యార్థుల సంఖ్య ఏమో ఒక రకంగా ఉంటే వీళ్ళ కొనుగోలు చేసిన బ్యాగులు కానీ ఆ కిట్లు కానీ అసలు సంబంధమే లేకుండా ఎక్కువ కొనుగోలు చేయడం, ఆ కొనుగోలు చేసినట్టు చూపించడం, ఇంతగా కొనుగోలు చేయడం కాదు, కొనుగోలు చేసినట్టు చూపించి దాని మొత్తాన్ని మింగేయడం, ఇలా చేశారు అనేది కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా చేయడానికి అప్పట్లో కీలక మంత్రి అంటే సీఎం గారి పేషీలో ఉండే కీలక మంత్రి కనుసన్నల్లో జరిగింది ఇది అని అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ ఏడాది విద్యా కానుకకు ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదారులకు సరఫరా బాధ్యతలు అప్పగించి ముందుగానే డబ్బులు దండుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వైకాపా ఏదైతే ఈ ప్రభుత్వంలో మంత్రి కీలకంగా ఉండడంతో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. నాణ్యత లేని బ్యాగులను సరఫరా చేసిన గుత్తేదారులు కానీ అధికారులపై కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ బ్యాగులు సరఫరా చేసిన గుత్తేదారులు టెండర్లు లేకుండానే అప్పగించేశారు. దీని మీద ఏసీబీ అలాగే లేదా విజిలెన్స్ విచారణ జరిపితే భారీగా అక్రమాలు మాత్రం వెలుగులోకి వస్తాయి అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అసలు టెండర్లు లేకుండానే ఎలా అయితే మరి బాధ్యతలు అప్పగించేశారో నాకైతే అర్థం కాల. అది వాస్తవం అయితే కనుక ఖచ్చితంగా అదైతే కనుక తప్పేనని అడిగితే. కాబట్టి అంటే ఈ ఏడాది అందించే విద్యా కానుక సామగ్రికి టెండర్లు నిర్వహించకుండానే పాత గుత్తేదారులు ఎవరైతే ఇంతకుముందు ఇచ్చారో వాళ్ళకి 772 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కమిషన్ కోసం పాత వారికి ఇచ్చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఏడాది ఎన్నికలు ఉంటాయని ముందే తెలుసుకుని దీనికి అనుగుణంగా ఏదైతే టెండర్లు ఉంటాయో నిర్వహించాలి. కానీ ఉత్తరాంధ్ర మంత్రి ఉన్నతాధికారి కలిసి పాత గుత్తేదారులకి టెండర్లు లేకుండానే పాత గుత్తేదారులకి ఎలాంటి టెండర్ లేకుండానే ఇచ్చేశారు. అలా ఇవ్వటం చాలా మట్టుగా అనుమానాలకు దావతీస్తుందని నా అభిప్రాయం. కాబట్టి పాఠశాలల్లో 36.54 లక్షల మంది విద్యార్థులుంటే 39.51 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నదేమో 36 లక్షలు అనుకుందాం, కిట్లకు ఆర్డర్ ఇచ్చిందేమో 39 లక్షలు. ఈ వ్యత్యాసం ఏంటి? విద్యార్థులు తక్కువ, కిట్ల ఆర్డర్ ఎక్కువ. కాబట్టి ఆ ఆర్డర్ ఎక్కువ ఇచ్చిన కిట్లు ఏమైనా తీసుకుంటారంటే తీసుకోరు, ఆర్డర్కి మాత్రమే ఎక్కువ కిట్లు చూపించారు. అదంతా డబ్బుగా కన్వర్ట్ చేసుకుంటారు అనేది కనుక అందరూ మాట్లాడుకుంటారు. మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. ధరలు పెరిగితే పాత ధరకు, ధరలు తగ్గితే తగ్గిన ధరకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. అలా లేదు, ఎప్పుడు ఒకే ధర కాంట్రాక్ట్ ఇచ్చేయడం అంతే కదా. ఓసారి పెరుగుతాయి, ఓసారి తగ్గుతాయి. కానీ సర్వశిక్ష అభియాన్ పట్టించుకోలేని విషయాలు ఏమని కూడా మార్కెట్లో కాగితం ధర తగ్గిన ఒక్కో నోటు పుస్తకం 52 రూపాయల చొప్పున పాత ధరకే ఇచ్చేశారు. గత ఏడాది 2 గుత్తేదారులు నోట్ పుస్తకాలను సరఫరా చేశారు. వీరిలో ఒకరు రాయలసీమకు చెందిన వైకాపా సానుభూతిపరుడు. ఇలాగా అంటే కావలసిన వాళ్ళకి టెండర్లు ఇచ్చేయడం. కాబట్టి విద్యా కానుకలు ఎలాంటి అక్రమాలు అన్యాయాలు చాలా వరకు జరిగినాయి. కాబట్టి ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ దీని మీద ఖచ్చితంగా ఒక వివరణ, ఒక కమిటీ అయితే వేసి దీని మీద సమగ్ర విచారణ జరిపితే కనుక చాలా అన్యాయాలు బయటకు వస్తాయి అనేది చెప్తారండి. తర్వాత ఏదైతే నోట్ పుస్తకాలు ఇచ్చారో ఆ కాగితం నాణ్యం లేని కాగితాలు నోట్ పుస్తకాలు ప్రింటింగ్ చేసేసారు. కాబట్టి 23-24 విద్యా సంవత్సరంలో ప్రకాశం జిల్లాకు సరఫరా చేసిన బ్యాగులు 2-3 నెలల్లోనే చిరిగిపోయాయి.
అయినా గుత్తేదారుకు ఈ ఏడాది బ్యాగులు సరఫరా చేయడానికి మళ్ళీ అతనికే ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఇచ్చిన బ్యాగ్ ఏమో 2 నెలలకే 3 నెలలకే సిరిగిపోవడం, కాబట్టి బ్యాగుల్లో నాణ్యత లేకపోవడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కనుక చాలా అనుమానాలకు అయితే కనుక దారితీస్తున్నాయండి. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్లో ప్రతి సంవత్సరం స్కామ్ జరిగిందా ఈ స్కీమ్లో, లేదంటే కనుక కావాలని తెలుగుదేశం ఆరోపిస్తుందా అనేది చాలా మటుకు తెలియదు. నిజాలు తెలియాలంటే కనుక నిజంగా విజిలెన్స్ కమిటీ ఏదైతే ఉందో విజిలెన్స్ దాని మీద విచారణ చేస్తే కానీ నిజాలు తెలియదు. చూద్దాం. ఇలాంటి స్కీములు స్కాములు చాలా అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా ప్రతిదీ అప్డేట్ ఇవ్వడానికి నేను మాత్రం మీ ముందుకు వస్తుంటాను. మర్చిపోతే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ ఉంది. మర్చిపోతే చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.